ఒక మాట ఏంటంటే ఫస్ట్ 60-70 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు, బీసీ కులాలు వెనుకబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటికీ హరిజన బస్తీలను దూరంగా కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక అంశం ఏంటంటే సరే 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఇవ్వాల్సిందే. ఎట్లా ఇవ్వాలి ప్రాసెస్? నేను మెడ్రాస్ కు వెళ్ళినా చదివిన ఒక బీసీ బిడ్డగా 25 సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీలో ఒక బిడ్డగా మీ ప్రయత్నం లోపమే చాలా ఉంది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే గౌరవ కేసీఆర్ గారు 29 జీవో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ కోర్టుకెళ్లి ఆపింది వాస్తవం కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పోయి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పెండింగ్ పెట్టి జీవో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. అన్ని అయిపోయినట్టు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తున్నది జంతర్ మంతర్ దగ్గర గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా? నేనేమంటున్నానంటే ఒకవైపు బీసీలు ఒకవైపు ఓసీలు అయినప్పుడే అవుతుంది అన్న వెంకటేశ్వర మన జనసేన మాట్లాడితే వెంకటేశ్వర గారు మీరు తప్పు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రాహుల్ గాంధీ పంపిస్తా అన్న వెంకటేశ్వర ఒక మాట వెంకటేశ్వర మీరంటే నాకు గౌరవం ఉంది. ఒక మాట నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను మీకు పంపిస్తా. ఒక మాట అన్న ఒక మాట నన్ను వెంకటస్వామి గారు మొత్తం మీ అన్న వెంకటస్వామి ఒక్క నిమిషం అన్న ఒక మాట వినండి. ఒక మాట వెంకటస్వామి నేను చెప్తా. నేను ఒక మాట వినన్నా వెంకటస్వామి ఒక మాట విను. వెంకటస్వామి గారు నేను ఎక్కడ మిస్గైడ్ చేయడం లేదు. జీ న్యూస్ ద్వారా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. నిరంజన్ గారి బీసీ కమిషన్, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి డెడికేషన్ కమిషన్ మొత్తం రిపోర్ట్స్ నేను మీకు సబ్మిట్ చేస్తా. విత్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్లు కూడా మీకు సబ్మిట్ చేస్తా. రికార్డెడ్ వీడియో కూడా మీకు సబ్మిట్ చేస్తా. ఒకవేళ అట్లాంటి జరగలేదంటే నేను మీకు సారీ కూడా చెప్తా. ఇంకోటి ఒకవేళ అది ఉన్నదంటే అప్పుడు మీకు విజ్ఞతగా వదిలేస్తా. ఇంకో అంశం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీరు తెలంగాణ 2 కోట్ల మందిని ఎట్లా మోసం చేసిరంటే బీసీ 20 నెలల్లో బీసీ భవనాలు కడతాము 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 2 బడ్జెట్లు పెట్టిరు 40,000 కోట్లు రావాలి. 40,000 కోట్లు రావాలి. నేను ఒక్క రూపాయి ఇప్పటికి ఎందుకన్నా నేను రాజకీయ అంశాలు ప్రస్తావించినప్పుడు ఎందుకు కోపం వస్తుందన్నా? మీరు మీ టైంలో మీరు సమాధానం చెప్పండి. మీకొక నిబద్ధత లేదు. ఆ ధోరణి అడిగిన ఆ 10 ఏళ్ళు బీసీ భవనాలు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వెంకటస్వామి గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ ఓకే. వెంకటేశ్వర గారు దయచేసి సమాధానం చెప్పాలి. యాజ్ ఎ గవర్నమెంట్ ప్రెసిడెంట్ నీకు ఉంది. నేనేమంటే నా దొర ఓడిపోయిండు, నీ పటేల్ ఉన్నాడు, నీ పటేల్ అడిగిన ఈ అంశాలు నేను అడిగే అంశాలు 42% డిక్లరేషన్ ఇచ్చారు కదా. పర్సనల్ ఆర్గ్యుమెంట్ వెంకటేశ్వర గారు మీరు పెద్దలు నేను అడిగిన దానికి ఒకటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ నేనేమంటున్నానంటే ఒక మాట నన్ను మాట్లాడాలి సమాధానం చెప్పాలి. 80 ఏళ్ల స్వాతంత్రంలో 42% 22% ఇచ్చారంట. వాటా ఎంత? నా సంచార జాతుల వాటా ఎంత? నా ఉత్పత్తి కులాల వాటా ఎంత? మోస్ట్ వాంటెడ్ కులాల వాటా ఎంత? నీ పటేల్ చెప్పమంటున్నానే. మీ పటేల్ వెంకటస్వామి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. నా జాతుల వాటా ఏంటి? వెంకటేశ్వర గారు ప్లీజ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకటే నిమిషం సార్, ఒకటే నిమిషం మళ్ళీ ఫ్లో అవుతుంది. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు మర్యాద ఉంది, అది తెలంగాణ ఇచ్చినట్టుగా. కానీ అంశాల వారీగా మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఇంత మోసం ఇంత దగా ఏ పార్టీ చేయలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక
పటేలు దొరల విషయాలు ఎందుకంటే కత్తి వెంకటరావు ఓకే, ఓకే. ఏమంటారంటే ఓకే, రైట్, రైట్. ఓకే, వెంకటరెడ్డి గారు ఓకే, ఓకే. యా, ఓకే. వెంకటస్వామి గారు రైట్, రైట్. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటేశ్వర గారు ఓకే, మళ్ళీ అవే 3 కులాలకు ఓకే. అవే 3 కులాలు ముందుంటాయి. యా, ఓకే, ఓకే, రైట్. వెంకటేశ్వర గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, వెంకటరెడ్డి గారు తేల్చండి. రైట్. ఇప్పుడు మీరు గెలిచిన వాళ్ళు ఓకే, ఓకే, రైట్. వెంకటేశ్వర గారు మీరు రాజకీయ